హిజ్కియా భక్తి. యేషయా ప్రవక్త వచ్చి ప్రవచిస్తానే హిజ్కియా భయముతో దేవుని మందిరాలకు వెళ్ళి ఆ పత్రికను అలా పెట్టి చదువుతా అంటే, ప్రార్థన చదువుతా అంటే రోమాలు లెక్కపడుచుకుంటే అంతే. ఇంకా యేషయా ప్రవక్త చెప్తానే విన్నాడు. హోషేయ ప్రవక్త చెప్తే, మీకా ప్రవక్త చెప్తే, ఆమోస్ ప్రవక్త చెప్పినాడు, వీళ్ళు వినలా. హిజ్కియా విన్నాడు. ఏ వ్యక్తి అయితే వింటాడో, ఎవడైతే దేవుని సేవకుని మాటను, ఆనాడు ప్రవక్తల మాటను, దేవుని వాక్యాన్ని విని విధేయత చూపుతాడో, గుర్తుపెట్టుకోండి, వాడి చుట్టూ దేవుని కంచి ఉంటుంది. ఎందుకు తెలుసా? నా బిడ్డను ముడితే నా కన్నుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. ఎప్పుడైతే నువ్వు తన కుమార్తెగా, తన కుమారుడిగా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటావో, అప్పుడు నీ జోలికి రాకుండా చూసుకుంటాడు దేవుడు. ఒకవేళ ఎవడన్నా వచ్చినా ఆయన చూసుకుంటాడు. నేను ఎందుకు చెప్తానంటే, పాపం అనేది భయంకరమైన వ్యసనం. ఆ పాపంలో పడి ఉన్నప్పుడు జీవితం విలువ, భవిష్యత్తు విలువ కాండ్రానప్పుడు, పెద్దలు చెప్పినప్పుడు, దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ హెచ్చరించినప్పుడు దయచేసి ఆ పాపాన్ని వదిలిపెడితే ఉత్తమం. లేదో ఆ పాపానికే బానిసై వ్యభిచారానికి, కాముకత్వానికి, రహస్యమైన చాటింగ్, ఫోన్ కాల్ అదే అలవాటైందనుకో, ఒకరోజు భయంకరంగా ఏడుస్తావు.